సాగర్ విషయం బయటపెట్టి నర్మదను గెంటేయాలని చూసిన శ్రీవల్లికి ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు. ఇంతకు ఏం జరిగింది? అసలు సాగర్ విషయం బయట పెట్టడం ఏంటి? శ్రీవల్లి వాళ్లకు సాగర్ గురించి విషయం ఎలా బయటపడింది? మరి నర్మదను గెంటేయాలని చూసిన శ్రీవల్లికి ఊహించని షాక్ రామరాజు ఏమిచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా సాగర్ ఫ్లోలో 25 ఇచ్చాను అన్నట్టు మాట్లాడాడు కదా, అది పట్టుకుంటుంది ఇంకా భాగ్యమైతే. సాగర్ ఉద్యోగం వెనక ఏదో ఉంది. సాగర్ తెలివితేటలు మనకు తెలిసిందే. నా మొగుడు బుర్రలో ఏమీ లేనట్టుగానే సాగర్ బుర్రలో కూడా ఏమీ ఉండదు. ఒట్టి అమాయకుడు. ఏదో చేశాడు, ఏదో మతలపు చేసి ఉద్యోగాన్ని సంపాదించాడు. లంచం ఇచ్చాడో మరి ఏమిచ్చాడో అని చెప్పి భాగ్యం కాస్త ఆరా తీయడం మొదలు పెడుతుంది. ఇంకా సాగర్ ఉద్యోగానికి ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో అన్నీ కూడా తెలుసుకుంటుంది. తెలుసుకునేసరికి సాగర్ ఉద్యోగం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళడంతో ఇంకక్కడికి ఒక అతను వస్తాడు. హాయ్ సాగర్ అని చెప్పాను కానీ మీరెవరు అనగాని మీరు నా ప్లేస్లో ఇప్పుడు మీరు జాబ్కి వెళ్ళబోయేది మీరే అని చెప్పనేసరికి ఓ మీరేనా అని చెప్పాను కానీ అవును, నాకు చాలా అవసరమైంది. మా నాన్న ప్రాణాలు కాపాడుకోవడం కోసమే నేను ఇలాంటి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పనేసరికి ఎనీవే కంగ్రాచులేషన్స్, మీరు జాబ్ చేసుకోండి, చక్కగా మీ భవిష్యత్తుని ముందుకు సాగనివ్వండి, చెడ్డ పేరు మాత్రం తెచ్చుకోవద్దు. గవర్నమెంట్ ఉద్యోగంలో నీతి నిజాయితీగా ఉంటేనే ముందుకు సాగగలుగుతారు. ఏదైనా తప్పుడు నిర్ణయం చేయాలి అనుకుంటే వెంటనే దొరికిపోయే అవకాశం ఉంది. అప్పుడు మన లైఫ్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంకా సాగర్ కాస్త ముందుకు వెళ్తాడు. వెళ్ళేసరికి భాగ్యం బాబు బాబు అని చెప్పాను కానీ ఆ అబ్బాయి నీకు తెలుసా అని చెప్పాను కానీ తెలీదండి, ఇక్కడే పరిచయం అనగాని ఎలా నీకు పరిచయం అనగాని ఇంతకీ మీరెవరు అని చెప్పనేసరికి నేను వాళ్ళ అత్తయ్య గారిని, అంటే మా అల్లుడును తను అన్నాదమ్ములు అని చెప్పాను కానీ ఓహో అవునా అని చెప్పి ఇంకా వెళ్ళబోయేసరికి బాబు నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు అనగానే చివరిసారిగా సాగర్కి కంగ్రాచులేషన్స్ చెప్దాము అని వచ్చాను. సాగర్కి కంగ్రాచులేషన్స్ చెప్పడం ఏంటి అనగానే మరి నా ఉద్యోగమే కదా తనకి ఇచ్చాను అని చెప్పనేసరికి మీ ఉద్యోగం తనకిచ్చావా? అదేంటి బాబు నీ ఉద్యోగం తనకివ్వడం ఏంటి? అవునండి, మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. మా నాన్నను కాపాడుకోవడం కోసమే నేను 25 లక్షల రూపాయలకి నా ఉద్యోగాన్ని అమ్మేశాను. ఆ ఉద్యోగమే సాగర్ కొనుక్కున్నాడు అనేసరికి ఒక్కసారిగా భాగ్యానికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఓహో, నేను అనుకున్నది నిజమేనన్నమాట అని చెప్పాను కానీ ఏమనుకున్నారు అని చెప్పనేసరికి ఏమీ లేదులే బాబు, చాలా థ్యాంక్స్ బాబు, సరేనండి ఇంకా నేను వెళ్ళొస్తాను, వెళ్ళిరా బాబు వెళ్ళు అని చెప్పి భాగ్యం వెంటనే వల్లికి ఫోన్ చేస్తుంది. అమ్మడు ఎక్కడున్నావు అమ్మడు అని చెప్పాను కానీ ఏంటమ్మా ఎందుకు ఫోన్ చేశావు? నేను బిజీగా వంట చేస్తున్నాను, మిల్లుకి కూడా వెళ్ళాలి అనగానే అదిరిపోయే న్యూస్ ఒకటి వచ్చింది అని చెప్పనేసరికి అదిరిపోయే న్యూసా ఏంటది అనగానే నాకు అనుమానం వచ్చినట్టుగానే సాగర్ ఆ ఉద్యోగాన్ని కొనుక్కున్నాడు అమ్మడు అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? సాగర్ ఉద్యోగాన్ని కొనుక్కోవడం ఏంటి అనగానే అవునమ్మడు, నీకు తెలియని విషయం నాకు మాత్రమే తెలిసిన విషయం. సాగర్ ఉద్యోగాన్ని కొనుక్కున్నాడు, అది 25 లక్షల రూపాయలకి అనేసరికి ఏంటి 25 లక్షల రూపాయలకి సాగర్ కొనుక్కున్నాడా? సాగర్కి 25 లక్షల రూపాయలు ఎక్కడివి అని ఆలోచిస్తూ ఇంకా వల్లి వంట చేస్తూ ఉంటుంది. వంట చేస్తూ ఉండేసరికి 25 లక్షలు ఎక్కడివి 25 లక్షలు ఎక్కడివి అని చెప్పి అనుకుంటూ ఉండగానే బుజ్జమ్మ అంటూ రామరాజు హాల్లోకి వచ్చి పిలుస్తాడు. పిలిచేసరికి ఏంటండి అంటూ వెళ్తుంది. వెళ్ళేసరికి అది బుజ్జమ్మ, నేను వనజ గారికి 20 లక్షలు సాగర్ని ఇచ్చేమని చెప్పాను నడిపోడు ఇచ్చాడా లేదా అని చెప్పాను కానీ ఏమోనండి ఇస్తాను అని చెప్పాడు అనగానే ఆవిడ మళ్ళీ అడిగితే బాగోదు, అసలే పెళ్ళి చెడిపోయింది, మన పేరు కొంచెం కాకపోతే కొంచెమైనా వాళ్ళ దృష్టిలో ఉండాలి అంటే మనం ఖచ్చితంగా డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి. అది వాళ్ళు అడగకుండా ఇస్తేనే మనకు మర్యాద.
గౌరవం కూడా ఉంటుంది అనేసరికి నేను ఒకసారి నడిపోని అడుగుతానులేండి అని చెప్పాను. కానీ ఇలా వెనక్కి తిరిగేసరికి నర్మద అటుగా వెళ్తుంది. నర్మదా అని చెప్పాను. కానీ ఏంటి అత్తయ్య గారండి, సాగర్ని అదే నడిపోడిని మామయ్య గారు డబ్బులు వనజ వాళ్ళకి ఇచ్చేయమని చెప్పారు కదా, వనజ గారి వాళ్ళకి డబ్బులు ఇచ్చేశాడా అనగానే ఏమో అత్తయ్య ఆ విషయం నాకేమీ చెప్పలేదు అని చెప్పి అంటూ ఉండగానే అప్పుడు వల్లికి అర్థమవుతుంది. అంటే ఈ 20 లక్షలు మరొక 5 లక్షలు మొత్తం కలిపి 25 లక్షలు పెట్టి ఉద్యోగం కొనేశాడనమాట. సాయంత్రం నడుపు బావగారు నడుపు మరిది గారు వస్తే అప్పుడు విషయం తెలిసిపోతుంది. సాగర్ మరిది గారు రాగానే తబలా వాయించినట్టు వాయించేయాలి అని చెప్పి అనుకుంటూ ఇంకా వల్లి వంట చేసి గబగబా గదిలోకి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. అమ్మోయ్ అమ్మోయ్ అని చెప్పాను. కానీ ఏంటమ్మడు ఏమైంది, నాకు తెలిసి సాగర్ మరిది గారు ఆ 20 లక్షల రూపాయలు ఆ రోజు అమూల్యకు నగలు కొనమని డబ్బులు ఇచ్చారు కదా, ఆ డబ్బులే అనుకుంటా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి, ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వలేదా అనగానే ఇచ్చినట్టు లేదు, సాయంత్రం ఆ పాయింట్తోనే అగ్గిపుల్ల రాజేస్తాను కదా అని చెప్పనేసరికి నా పక్కన నువ్వు సపోర్ట్గా ఉంటే బాగుంటుందమ్మా అని చెప్పనగానే వస్తానమ్మడు, ఖచ్చితంగా వస్తాను, నీ కాపురం నిలబెట్టే పని ఏం చేయడానికైనా నేను సిద్ధమే అని చెప్పి ఇంకా భాగ్యం అంటుంది. సాయంత్రం భాగ్యం కరెక్ట్గా వీళ్ళు వచ్చే సమయానికి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేయడంతో ఇంకా సాగరు మొదటి రోజు ఉద్యోగం చేసి ఇంటికి వస్తాడు. నర్మదా కాఫీ తీసుకురా అని చెప్పాను. కానీ ఇదిగోండి మరిది గారు కాఫీ అంటూ ఇచ్చి మావయ్య గారు మీ గురించి అడుగుతున్నారు, వనజ గారికి మీరు ఆ 20 లక్షలు పంపించారా లేదా అని అడుగుతున్నారు. ఏంటి మావయ్య గారండి అనగానే బుజ్జమ్మ అంటూ పిలుస్తాడు. ఆ 20 లక్షలు ఇచ్చాడో లేదో కనుక్కో అని చెప్పనేసరికి ఒరే నడిపోడా ఆ 20 లక్షలు వనజ గారికి ఇచ్చేసావా అని చెప్పనేసరికి అది అని చెప్పాను. కానీ ఇవ్వలేదు కదా సాగర్ మర్ది గారు అని చెప్పాను. కానీ అది అనగానే ఇవ్వరు, ఎందుకు ఇస్తారు, 25 లక్షలు పెట్టి మరి ఉద్యోగం కొనుక్కున్నారు కదా, మరి దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ 20 లక్షలు రైస్ మిల్లోంచి ఒక 5 లక్షలు తీసుంటారు, మొత్తం కలిపి 25 లక్షలు తీసుకెళ్లి ఉద్యోగం కొనుక్కున్నారు కదా నడుపు మరిది గారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా నర్మద వీళ్ళంతా షాక్ అయిపోతారు. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు, నా భర్త ఉద్యోగం కొనుక్కోవడం ఏంటి, ఆయన కష్టపడి చదివి పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించుకున్నారు అనగానే నువ్వు చెప్పింది సాల్లే అమ్మా, నీ మనస్సాక్షి నువ్వు అన్నమాట నమ్ముతుందా, నీ భర్తకు అంత తెలివితేటలే ఉంటే ఇన్ని రోజులు లేని ఉద్యోగం ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చింది, 25 లక్షల రూపాయలు పెట్టి ఉద్యోగం కొనుక్కున్నాడు కాబట్టి సరే, నీ భర్త 25 లక్షలు పెట్టి ఉద్యోగం కొనలేదు సరే మేము నమ్ముతాం, మరి వనజ గారికి ఇవ్వాల్సిన ఆ 20 లక్షలు ఏం చేశాడో కనుక్కో అని చెప్పనేసరికి ఏంటి సాగర్ ఏం మాట్లాడవేంటి, సైలెంట్గా ఉంటావేంటి, వనజ గారికి ఇవ్వమని చెప్పిన 20 లక్షలు ఏం చేశావు, బ్యాంకులో వేసావా లేక వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేసావా, ఏం మాట్లాడవేంటి సాగర్ అని చెప్పనేసరికి అది నర్మదా అని చెప్పాను. కానీ చెప్పు సాగర్ ఆ 20 లక్షలు ఏం చేసావు చెప్పు అని చెప్పాను. కానీ అది నర్మదా అని చెప్పి సాగదీస్తూ ఉంటాడు. చెప్తావా చెప్పవా అనగానే ఆ డబ్బులు లేవు నర్మదా, ఆ డబ్బులు ఆల్రెడీ చెప్పు సాగర్, ఆ డబ్బులు ఏం చేసావు సాగర్ చెప్పు సాగర్ అని చెప్పాను. కానీ ఆ డబ్బులు పెట్టే అని చెప్పనేసరికి చెంప చెల్లు అనిపిస్తుంది నర్మద. అంటే ఆ డబ్బులు పెట్టి నువ్వు జాబ్ కొన్నావా, నువ్వు నీ టాలెంట్తో సంపాదించలేదా, ఎందుకు సాగర్ నన్ను ఎంత మోసం చేశావు, అందరి ముందు తల దించుకునేటట్టు చేసావు కదా సాగర్, అసలు ఏం చేసావో నీకేమైనా అర్థమవుతుందా, అసలు ఎలాంటి పని ఎందుకు చేసావు సాగర్ అంటూ ఇంకా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇంకా నర్మదైతే ఏడుస్తూ ఉండేసరికి ఎప్పటికైనా అర్థమైందా, మావయ్య గారు పరువు పోయే 20 లక్షలు, ఇప్పటికిప్పుడు మావయ్య గారు వనజ గారు వచ్చి 20 లక్షలు ఇవ్వమని చెప్తే మావయ్య గారు ఏం చేస్తారు, నువ్వు నీ మొగుడు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, మావయ్య గారు పరువు తీసిన నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తక్షణమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అంటూ ఇంకా నర్మద మెడ పట్టుకుంటుంది. అందరూ అలా చూస్తూ ఉంటారు. వల్లి యొక్క వదులు
వదులు అని చెప్పాను కానీ నువ్వేంటి మాట్లాడేది? ఇంటి పరువును తీసి ఇంటి డబ్బులు దొంగతనం చేసిన వాళ్ళకి ఇంట్లో స్థానం లేదు, ఇంట్లో ఉండవలసిన అవసరం కూడా లేదు. ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచితే ఇంటి పెద్ద కోడలుగా నా పరువు ఏం కావాలి? నేను ఇంటి పెద్ద కోడల్ని, ఇంటి బాధ్యత నా మీద ఉంది. బాధ్యత ప్రకారం నేను చూసుకోవాలి అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావక్క, వదులక్క, నర్మదక్కను వదులు అని చెప్పాను గానే ఇంకా ఎవరు ఏం మాట్లాడరు. ఇంకా రామరాజు తలదించుకుంటాడు. ఏంటండి ఏం మాట్లాడరేంటి? వల్లి వదులు, నర్మద వదులు అని చెప్పాను కానీ మీకేం తెలియదు అత్తయ్య. మీరందరినీ ఇలాగే గుడ్డిగా నమ్మేస్తారు, అందుకే అందరూ మిమ్మల్ని మోసం చేస్తారు అత్తయ్య. మీరు అందరినీ ఇలా గుడ్డిగా నమ్మడం వల్లే మోసం చేస్తున్నారు, అది మీకు అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా మెడ పట్టుకోవడమే కాదు, పేక పట్టుకుంటుంది. పేక పట్టుకునేసరికి గుమ్మం దాకా తీసుకొచ్చేసి ఇంకా గుమ్మం తీసుకెళ్ళిపోతుందండి, బయటికి నెట్టేస్తుందండి. తను మన ఇంటి కోడలండి, కొడుకు చేసిన తప్పుకి కోడల్ని ఎందుకండి శిక్షించడం? నర్మద ఎలాంటిదో మనకు తెలీదా? నర్మద ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏ రకంగా ఉందో మనకు తెలీదా? తెలుసు కదా, అర్థం చేసుకోండి ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా బుజ్జమ్మ అయితే మాట్లాడుతూ ఉండేసరికి కరెక్ట్గా గుమ్మం దగ్గరికి వెళ్ళడంతోనే పేక ఒక చెయ్యి వెనకాల పెట్టి ఇంకొక చెయ్యి పేక ముందు పెట్టి నెట్టేస్తూ ఉండేసరికి ఇంకా ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా చాలా కోపంగా రామరాజు వల్లి అంటూ ఒక్క కేక వేస్తాడు. కేక వేయడంతో వల్లి అయితే అలా ఆగిపోతుంది. గబగబా వెళ్ళి చెంప చెల్లు మనిపిస్తాడు. ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. ఇంకా వీళ్ళు కూడా అలా ఉండిపోతారు. ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? వాళ్ళు 20 లక్షలు తీసుకున్నంత మాత్రాన ఇంటి కోడల్ని మెడపట్టి బయటకు గెంటేస్తావా? ఏం చేస్తున్నావు నీకేమైనా తెలుస్తుందా? తనేమన్నా తప్పు చేసిందా, పాపం చేసిందా, నేరం చేసిందా? తప్పు చేసింది నా కొడుకుని పెళ్లి చేసుకున్న ఇంట్లో అడుగుపెట్టిన పాపానికి తనని శిక్షించడం ఏంటి? వాడు తప్పు చేశాడు, వాడు డబ్బులు తీసుకున్నాడు. నర్మదకి ఏం తెలిసుండదు, నర్మదకు తెలిస్తే ఖచ్చితంగా ఒప్పుకోదు, ఉద్యోగం కొనడానికి కూడా ఒప్పుకోదు. అలా ఒప్పుకునే మనిషి అయితే ఎప్పుడో వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయేది, సాగర్ని పుట్టింటికి ఇల్లరికం తీసుకుని వెళ్ళిపోయేది. కానీ నర్మద అలాంటి మనిషి కాదు, అలా చెయ్యాలనుకునే మనిషి అంతకంటే కాదు. అర్థం చేసుకోకుండా నువ్వు ఎందుకు పదే నర్మదను కించపరుస్తున్నావు అంటూ మాట్లాడేసరికి, అచ్చిబాబోయ్ మావయ్య గారండి అలా అంటారేంటండి? మీకు తెలియకుండా 20 లక్షల రూపాయలు వాడుకున్నాడు, అది ఆ వనజ గారు ఇచ్చిన డబ్బులు వాడుకున్నాడు. ఇప్పుడు ఆ వనజ గారు వచ్చి అడిగితే ఏం చెప్తారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు అని చెప్పాను కానీ ఏదొకటి చేసి తీసుకొచ్చిస్తాను. నీకేంటి బాధ్యత? నీకేం అవసరం ఉంది? నీకేం పనుంది? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నువ్వెందుకు వాళ్ళని బయటికి గెంటేయడానికి ప్రయత్నిస్తున్నావు? చూడు వల్లి, నీ హద్దుల్లో నువ్వుండు. నువ్వు ఇంటికి కోడలుగానే వచ్చిన దానివి. ఈ ఇంట్లో ఏ కోడలు అడుగు పెట్టలేనప్పుడు నర్మదే ఇంట్లో అడుగు పెట్టింది. ప్రతి విషయంలో నర్మదే ప్రతి దాంట్లో కూడా ఉంటుంది. సాగర్ ఎలాంటి పని చేశాడంటే ఖచ్చితంగా నర్మదకు తెలిసుండదు. నర్మదకు తెలిస్తే నర్మద ఎలా మాత్రం అస్సలు ఊరుకోదు అంటూ మాట్లాడేసరికి, ఇదేంటమ్మా ఇలా జరిగింది? ఈయనేంటి ఇలా చేస్తున్నాడు? ఇంట్లోంచి బయటకు గెంటేయచ్చు అని నేను ప్లాన్ చేస్తే ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటుండేసరికి, తెగనివ్వకు, ఎందుకు వదిలేసే, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు నువ్వు తెగించి లాగేవనుకో మొదటికే మోసం వస్తుంది అని చెప్పి ఇంకా భాగ్యం చెప్పేసరికి ఇంకా అక్కడే నర్మద కింద కూర్చుని ఏడుస్తూ ఉండేసరికి గబగబా వెళ్తుంది ప్రేమ ఇటు వేదవతి ఇద్దరు వెలిసి అమ్మ నర్మద అనగానే, నిజంగా నాకు తెలియదు అత్తయ్య, నాకు తెలిస్తే నేను అస్సలు ఒప్పుకునేదాన్నే కాదు. సాగర్ మూటలు మోస్తున్నాడని ఏ రోజు నేను తక్కువ చేసి మాట్లాడలేదు. సాగర్ నాకు పరిచయం అయినప్పటి నుంచి తను రైస్ మిల్లో పనిచేస్తున్నాడన్న విషయం నాకు తెలుసు. తర్వాత గవర్నమెంట్ జాబు సంపాదించడం కోసం సాగర్ కష్టపడి చదివాడు. తర్వాత మామయ్య గారు నిర్ణయం విన్న తర్వాత
తన తర్వాత రైస్ మిల్లుని చూసుకోవాల్సిన బాధ్యత సాగర్ది అని మామయ్య గారు చెప్పిన తర్వాత నేను ఏమీ ఫోర్స్ చేయలేదు. సాగర్కి మామయ్య గారిని దూరం చేయాలనేది నా ఉద్దేశం కానే కాదు. కానీ సాగర్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో, ఎందుకు 25 లక్షలు పెట్టి మరీ లంచం ఇచ్చి జాబు కొనుక్కున్నాడో నాకు నిజంగా తెలియదత్తయ్య. నాకు తెలిస్తే అస్సలు ఊరుకునేదాన్నే కాదు. అసలు సాగర్ ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేశాడో కూడా తెలియడం లేదత్తయ్య అంటూ మాట్లాడేసరికి వదిలేసే నర్మదా, వాడు అన్నీ అంతే లోపాయకరంగా వాడిలోనే దాచేసుకుంటాడు. వాడికి బుద్ధి వచ్చిందంటే ఎవరొకరు సలహా ఇచ్చే ఉంటారు, లేదంటే వాడికి ఇంత ధైర్యం ఉండదు. అయినా వనజ గారికి ఇప్పుడు ఏం చెప్తారండి అనగానే, ఆ 20 లక్షలు నేను ఇస్తానత్తయ్య లోన్ తీసుకుని అనగానే, వద్దమ్మా వద్దు, నా కొడుకు చేసిన తప్పుకి నిన్ను శిక్షించలేను. నువ్వు ఏ తప్పు చేయలేదు. నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన కానించి నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నావో, ఎంత హానెస్టీగా ఉన్నావో నాకు తెలుసు. నీ మీద నింద పడినప్పుడు కూడా నువ్వు ధైర్యంగా ఉండి నింద నిజం కాదు అని నిరూపించుకుని నువ్వు నిర్దోషిగా బయటికి వచ్చావు. అలాంటిది నిన్ను తప్పు పట్టను. తప్పు ఎవరిదనేది నాకు క్లియర్గా అర్థమైంది కదా. నేను నిన్ను తప్పు పట్టను, నేను ఏమీ అనను అంటూ మాట్లాడేసరికి, థ్యాంక్స్ మావయ్య, నన్ను మీరైనా అర్థం చేసుకున్నారు. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వేంటో నాకు తెలుసమ్మా అంటూ ప్రేమ నర్మదని లోపలికి తీసుకువెళ్ళు అని చెప్పనేసరికి సాగర్ అక్కడే నిలబడిపోతాడు. ఇంకా గబగబా రామరాజు లోపలికి వెళ్ళబోతూ ఉండగా రామరాజు కాళ్ళు పట్టుకుని, నన్ను క్షమించండి నాన్న, నేను ఇదంతా కావాలని చెయ్యలేదు. కేవలం నర్మద వాళ్ళ పుట్టింటికి దగ్గర కావాలి అన్న ఉద్దేశంతో. నేను గవర్నమెంట్ ఉద్యోగం అయితే నర్మద పుట్టింటి ప్రేమ దక్కుతుంది కదా. నేను ప్రేమ పేరుతో వాళ్ళ ఇంటి నుంచి నేను నర్మదను తీసుకొచ్చేసాను. నర్మద వాళ్ళ పుట్టింటి నుంచి దూరం అయితే ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకున్నాను. అందుకే నేను అర్థం చేసుకున్నాను కాబట్టే నర్మద గురించి ఆలోచించే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానే తప్ప, అంతే తప్ప నేను వేరే ఉద్దేశంతో కాదు. అర్థం చేసుకోండి, నన్ను అర్థం చేసుకోండి నాన్న అని చెప్పనేసరికి, అర్థం చేసుకున్నాను. నా కొడుకులకి ఏం కావాలో నాకు తెలీదు అని అర్థం చేసుకున్నాను. కొడుకులు కన్నం వరకే మన చేతుల్లో ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తును మనం నిర్ణయించలేము. వాళ్లకు ఏది నచ్చితే అదే చేయడానికి సిద్ధపడతారే తప్ప మనం చెప్పింది చెయ్యరు అనేది అర్థం చేసుకున్నాను. మన ఆశలు, మన కోరికలు ఏమైనా ఉంటే మనమే నెరవేర్చుకోవాలి తప్ప కొడుకుల మీద అవి రుద్దకూడదు. వాళ్ళకంటూ కొన్ని ఆశలు, ఆశయాలు ఉంటాయి. వాటి మీదే వాళ్ళ చదువు బేస్ అయి ఉంటుందని, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే నిర్ణయించుకోగలరని ఇప్పుడే అర్థం చేసుకున్నానురా. చాలా బాగా అర్థం చేసుకున్నాను. నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు కాదు. నేను తప్పు పడడం లేదు. కానీ ఒక మాట నాకు చెప్పుంటే సరిపోయేది. అంతేలే, చెప్పి వెళ్తే నేను ఒప్పుకోనన్న ఉద్దేశంతోనే కదా నువ్వు చెప్పకుండా నిర్ణయం తీసుకున్నావు. నాకు అర్థమైంది అని చెప్పి ఇంకా రామరాజు కాస్త, నిన్ను తప్పు పట్టనురా. నీ ఇష్టాలు, నీ భార్య సంతోషం గురించి ఆలోచించావు. దానికి సంతోషపడుతున్నాను. మనల్ని నమ్మి వచ్చిన ఆడదాన్ని సంతోషంగా చూసుకోవాలి, తన ముఖంలో చిరునవ్వు ఉండాలి అని కోరుకున్నావు చూడు, దానికి నేను సంతోషపడుతున్నాను. 25-30 సంవత్సరాల క్రితం మీ అమ్మ చెయ్యి పట్టుకుని మీ అమ్మ ఆ ఇంటి నుంచి బయటికి వచ్చింది. ఆ రోజున నా చేతిలో చిల్లి గవ్వలేదు. ఈరోజు నేను ఇంత గొప్ప స్థాయికి ఎదిగాను. కానీ నా కొడుకులు కూడా నాలానే ఉండాలి అనుకోవడం తప్పు. నా కొడుకులు భవిష్యత్ ఏంటో వాళ్ళే నిర్ణయించుకోగలరు అని నేను అర్థం చేసుకున్నానురా అని చెప్పి ఇంకా రామరాజు కాస్త లోపలికి వెళ్ళిపోతాడు. అమ్మ నువ్వైనా అని చెప్పాను, కానీ మీ నాన్న నిన్ను కోప్పడటం లేదురా. ఆయనకు ఒక మాట చెప్పాల్సింది అన్నారంతే. ఇంకా నువ్వు దీని గురించి ఆలోచించుకు. చక్కగా ఉద్యోగం తెచ్చుకున్నావు కదా, ఉద్యోగం చేసుకో, చక్కగా ఉండు, సంతోషంగా ఉండు, తనని సంతోషంగా చూసుకో, అంతే. అంతకు మించి నేను ఏమీ చెప్పను అని చెప్పి ఇంకా అందరూ వెళ్ళిపోతారు. దీన్ని ఇంట్లోంచి బయటకు గెంటేద్దామని చూస్తే అటు తిరిగి మళ్ళీ ఇది ఇంట్లోనే ఉందని భాగ్యం వల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా గదిలో చాలా కోపంగా కూర్చుని ఉంటుంది నర్మదైతే. ఇంకా అలా కోపంగా కూర్చున్న నర్మద గదిలోకి వెళ్ళడంతో, నర్మద ప్లీజ్ నర్మద అని చెప్పనేసరికి,
చూడు సాగర్, మీ అమ్మ క్షమించొచ్చు, మీ నాన్న క్షమించొచ్చు, నేను మాత్రం నిన్ను క్షమించను. నా పరువుని తీసావు. నిన్ను నేను గొప్పగా చూడాలనుకున్నాను కానీ మీ నాన్నకు దూరం అవ్వాలని అనుకోలేదు. నా మీద వల్లి చెంప పగలగొట్టి నన్ను ఇంట్లోంచి బయటకు నెట్టేసే పరిస్థితి తీసుకొచ్చావు. చాలా సంతోషం సాగర్. ఆ రోజు నువ్వు నన్ను గొప్పగా చూసుకుంటావని కాదు, నువ్వు నాకు ప్రతి దాంట్లో సపోర్ట్గా ఉంటావు, ఏం చేసినా నాకు చెప్పి చేస్తావు అన్న ఉద్దేశంతోనే నీ చెయ్యి పట్టుకుని ఇంట్లోంచి బయటికి వచ్చాను. కానీ నా నమ్మకాన్ని వమ్ము చేశావు. నువ్వు నేను నిన్ను ఎంతలా నమ్మానో నన్ను నువ్వు అంతలా మోసం చేశావు సాగర్. వదిలేసే సాగర్. నీ సంతోషం కోసం నువ్వు జాబ్ చూసుకున్నావు కదా, నేను నా పుట్టింటికి దగ్గర అవుతాను అని అనుకుంటున్నావు కదా, నాకు ఎవ్వరు అవసరం లేదు. నాకు మామయ్య గారు ఈ అత్తవారి ఇల్లు ఉంటే చాలు, అంతకు మించి నాకేమీ అవసరం లేదు అని చెప్పి నర్మద కాస్త బయటికి వెళ్ళిపోయి బయట కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇంకప్పుడే ప్రేమ వచ్చి పక్కన కూర్చుని, ఏంటక్క బావ ఇలా చేశాడు, నేను మోసపోయాను, మీ బావను నమ్మి ఇంట్లో అడుగుపెట్టి మోసపోయాను. మామయ్య గారు నా మీద పెంచుకున్న నమ్మకం వల్ల నేను ఇంట్లో ఉన్నాను. లేదంటే ఎన్నో తప్పులు చేసి, ఎన్నో మోసాలు చేసి, ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసింది నా ఒంటి మీద చేసుకుని నన్ను మెడపట్టి బయటకు గెంటేసే స్థితి వరకు తీసుకొచ్చిందంటే ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చాడో నేను నోరు విప్పి ఏమీ చెప్పలేని స్థితిలో ఉండిపోయాను ప్రేమ. ఈరోజు నేను ఇలా నిలబడడానికి కారణం సాగర్ వల్లే నేను తల దించుకోవలసిన పరిస్థితి వచ్చింది. అక్క, నాకు ఒక అనుమానం, సాగర్ బావకు నిజంగానే అంత టాలెంట్ ఉందంటావా? ఉద్యోగం కొనుక్కోవాలి అన్న ఆలోచన సాగర్ బావకి వచ్చిందంటావా? నాకెందుకో ఇది సాగర్ బావకు వచ్చిన ఆలోచనలా అనిపించట్లేదు. ఎవరో సలహా ఇచ్చారేమో అని అనుకుంటున్నాను. సాగర్ బావకు ఎవరో సలహా ఇవ్వడం వల్లే సాగర్ బావ ఈ ఉద్యోగం కొన్నాడు అని అనుకుంటున్నాను. మీడియేటర్లు ఇవన్నీ బావకేం తెలియదక్క. బావ ఒట్టి అమాయకుడు. నేను చూస్తూనే ఉన్నాను కదా చిన్నప్పటి నుంచి. బావ ఎప్పుడూ మామయ్యతో ఏదొక తిట్లు చివాట్లు తినడం తప్ప బావ వేరేగా ఏమీ సొంతంగా ఆలోచించే ఆ మనస్థితి కాదు. అది అర్థం చేసుకో. ఎవరో ఉన్నారు, ఎవరో ఉండి బావకు సలహా ఇచ్చారు. బావ ఎవరో చెప్పడం బట్టే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళతో తోడుగా ఉండడం వల్లే ఉద్యోగం కొన్నాడు అని అనిపిస్తుంది. అతని ఎవరో తెలుసుకోముందు అని చెప్పి ఇంకా ప్రేమ అయితే చెప్తుంది. ప్రేమ చెప్పింది కూడా నిజమే కదా. సాగర్కి ఎవరో ఉండి సలహా ఇచ్చుంటారు. లేదంటే సాగర్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తాడు? ఎవరా సలహా ఇచ్చినోళ్ళు? ఎవరు వల్ల సాగరు మళ్ళీ ఈ రకంగా మారిపోయాడు అని నర్మద కాస్త అనుకుంటుంది. ఇంకా తల్లి పిల్ల గదిలోకి వెళ్ళిపోయేసరికి నర్మద బయట ఆలోచిస్తూ ఉండగా ప్రేమ లోపలికి వచ్చింది కదా. గదిలోకి వెళ్ళిన వీళ్ళిద్దరి దగ్గరికి ప్రేమ వెళ్ళి చెంప చెల్లు అనిపిస్తుంది. ఏంటి, మా అక్కను కొట్టి నువ్వు ఇంట్లోంచి బయటికి గెంటేద్దాం అనుకుంటున్నావా? నీకు 30 రోజులు సమయం ఇస్తున్నాను. నీ అంతట నువ్వు నిజం ఒప్పుకుని, నువ్వు చేసిన తప్పులు ఒప్పుకుని మామయ్య గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పలేదనుకో, ఈరోజు నర్మదక్క స్థానంలో నువ్వుంటావు. నర్మదక్క ఇక్కడ తప్పు చేయలేదు, కానీ ఇక్కడ నువ్వు తప్పు చేశావు. నువ్వు చేసిన తప్పులన్నిటినీ పక్కన పెడితే అసలైన తప్పేంటో చెప్పనా? అమూల్యను తీసుకెళ్ళి విశ్వకు అప్పగించడం. విశ్వకు అప్పగించింది నువ్వేనని, విశ్వను అమూల్య పెళ్లి చేసుకోవడానికి కారణం నువ్వేనని ఒక్క మాట చెప్తే చాలు, నిన్ను మెడపట్టి బయటకు తరిమి కొడతారు. అర్థమవుతుందా? తప్పులు నీ వైపు పెట్టుకుని ఎదుటి వాళ్ళ మీద వేలు చూపించాలని ప్రయత్నించావు చూడు, అది నాకు నచ్చలేదు. 30 రోజులు, ఈ రోజు నుంచి 30 రోజులు లెక్క పెట్టుకో. 30వ రోజు నీ బండారం మొత్తం బయట పెట్టకపోతే నా పేరు ప్రేమే కాదు అని చెప్పి ప్రేమ కాస్త ఛాలెంజ్ చేస్తుంది. మరి ఛాలెంజ్ చేసినట్టుగా ప్రేమ వల్లి కుట్రలు బయట పెడుతుందా, లేక వల్లియే తన కుట్రలు బయట పెట్టుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతుందా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్